ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ గొప్పతనం అర్థమైంది కదా. అవి మనకి పర్సనల్ ప్రైవసీని కలిగిస్తాయి. అంతేకాదు మన డేటాకి మంచి సెక్యూరిటీ అందిస్తాయి. సో మనకు ఒక మంచి ఎయిర్ గ్యాప్డ్ డివైస్ కావాలనుకుందాం. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అదే ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మన ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు, మన డేటా ఎవరు తెలుసుకోకుండా ఉండేందుకు ఒక ఎయిర్ గ్యాప్డ్ డివైస్ కావాలనుకుందాం. అయితే ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ మార్కెట్ లో రెడీగా దొరకవు, మనమే తయారు చేసుకోవాలి. అదేంటి, ఎయిర్ గ్యాప్డ్ అంటే అంత ప్రత్యేకమైనదా అనకండి. అవి మామూలు డివైజెసే, కానీ వాటిని ఆఫ్లైన్ గా మార్చుకుంటేనే ఎయిర్ గ్యాప్డ్ అని అనగలం. ఇప్పుడు మార్కెట్ లో దొరికే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా ఇంటర్నెట్ కనెక్టివిటీ డిఫాల్ట్ గా కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఓ పీసీ లేదా ఫోన్ కొనుక్కొని దాంట్లో కనెక్టివిటీకి సంబంధించిన హార్డ్వేర్ ని పూర్తిగా తొలగించాలి. అది ఇంటర్నెట్ కి కనెక్ట్ కాకుండా ఉండేలా మార్పులు చేయాలి. అప్పుడే అది పూర్తిగా ఎయిర్ గ్యాప్డ్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పీసీ కొన్నామనుకోండి, అందులో ఉండే నెట్వర్క్ కార్డులు, వైఫై కార్డులు, ల్యాండ్ కార్డులు ఇలాంటివి ఏవి ఉన్నా వాటిని తొలగించాలి. మదర్ బోర్డులో కూడా వైఫైకి సంబంధించిన పార్టులు కూడా ఉండకూడదు. అరే, కొత్త కంప్యూటర్ కొని దాన్ని ఇలా పాడు చేయడం ఎందుకు? పాత కంప్యూటర్నే ఇలా మార్చి వాడుకోవచ్చు కదా అనకండి. అది ఎప్పుడు సేఫ్ కాదు. ఒక డివైస్ ఒక్కసారి ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉన్నా అది ఇక ఎయిర్ గ్యాప్డ్ డివైస్ గా పనికిరాదు. ఎందుకంటే గతంలో నెట్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు అందులో ఏదైనా స్పైవేర్ చేరి ఉండొచ్చు, మాల్వేర్ వచ్చి ఉండవచ్చు. అందువల్ల పాత పీసీలో ఎప్పుడు డేటా ప్రైవసీకి పూర్తి గ్యారెంటీ ఉండదు. మంచి ఎయిర్ గ్యాప్డ్ డివైస్ కావాలంటే కొత్త పీసీని కొని మార్చుకోవాల్సిందే. పీసీ వెనుక నెట్వర్క్ పోర్టును కూడా మూసివేయాలి లేదా పూర్తిగా తొలగించాలి. అయితే మదర్ బోర్డులో కూడా నెట్వర్కింగ్ కి సంబంధించిన పార్టుల్ని తొలగించడం నేర్పుగా చేయాలి. మనకి తెలియకపోతే అసెంబ్లర్ చేత చేయించుకోవాలి. ఇలా ఒక పీసీని కేటాయించలేకపోతే చౌకలో మరో మార్గం ఉంది. ఇప్పుడు రాస్బెర్రీ మినీ పీసీ లాంటి చిన్న చిన్న కంప్యూటర్లు కూడా దొరుకుతున్నాయి. వీటిని పూర్తిగా ఆఫ్లైన్ అవసరాలకి కేటాయించి వాడుకోవచ్చు. కొంతమంది డేటా సేఫ్టీ కోసం వర్చువల్ మిషన్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. అంటే రెగ్యులర్ గా వాడే ఆన్లైన్ పీసీలోనే ఒక భాగాన్ని వర్చువల్ మిషన్ తో కాన్ఫిగర్ చేస్తారన్నమాట. ఆ భాగాన్ని ఒక ఆఫ్లైన్ పీసీ లాగా చేసి వాడతారు. అయితే ఈ పద్ధతి పూర్తి సేఫ్ కాదు. నిజానికి పీసీలో కనెక్టివిటీకి అవకాశం లేకుండా ఎంత కేర్ తీసుకుంటామో మన డేటాకి అంత ప్రైవసీ లభిస్తుంది. కొందరు పీసీలోని బయోస్ లోకి వెళ్లి నెట్వర్క్ సెట్టింగ్స్ మొత్తం డిజబుల్ చేస్తారు. ఇంటెల్ ప్రాసెసర్ వాడుతుంటే మేనేజ్మెంట్ ఇంజిన్ డిజబుల్ చేస్తారు. ఏఎండి సిస్టమ్ అయితే ప్లాట్ఫామ్ సెక్యూరిటీ ప్రాసెసర్ ని డిజబుల్ చేస్తారు. ఇలాంటి వాటి వల్ల సిస్టమ్ పూర్తిగా ఆఫ్లైన్ గా మారుతుంది, డేటా సేఫ్ గా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎయిర్ గ్యాప్డ్ పీసీ వాడేటప్పుడు వైఫై మౌస్ కానీ బ్లూటూత్ కీబోర్డ్ కానీ వాడకూడదు. పూర్తిగా వైర్డ్ కీబోర్డ్, వైర్డ్ మౌస్ మాత్రమే వాడాలి. పీసీనే కాదు, ఒక కొత్త ఫోన్ తీసుకొని కూడా ఎయిర్ గ్యాప్డ్ డివైస్ గా మార్చవచ్చు. ఫోన్ లో కూడా బ్లూటూత్, వైఫై, ఇన్ఫ్రారెడ్, మొబైల్ డేటా కనెక్షన్స్ అన్నింటినీ డిజబుల్ చేసేయాలి. పైనే కాదు, లోపల హార్డ్వేర్ లో కూడా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సరే, ఒక ఎయిర్ గ్యాప్ డివైస్ రెడీగా ఉందనుకుందాం. దానికి ఇంటర్నెట్ ఉండదు కదా, ఎలా వాడుకోవాలి? అది కష్టమైన విషయమేమి కాదు. నెట్ లేకుండా పనిచేసే ఆఫ్లైన్ టూల్స్, యాప్స్ ఎన్నో ఉన్నాయి. సరికొత్తగా వచ్చిన ఏఐ టూల్స్ ని కూడా మనం హాయిగా అందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సిస్టమ్ లో మంచి గ్రాఫిక్ కార్డు ఉంటే ఆఫ్లైన్ లో పవర్ఫుల్ ఏఐ టూల్స్ సైతం వాడుకోవచ్చు. చాట్ జీపీటీ లాంటి టూల్ వాడితే అక్కడ మన డేటా ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అదే మీ సొంత ఎయిర్ గ్యాప్డ్ డివైస్ లో ప్రైవేట్ జీపీటీ, జీపీటీ ఫర్ ఆల్ లాంటి ఏఐ టూల్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, మీ డేటా, డాక్యుమెంట్స్ మీతోనే ఉంటాయి. ఏఐ పవర్ ని కూడా పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు. నిజానికి సోషల్ మీడియా, బ్యాంకింగ్, షాపింగ్ లాంటి కొన్ని సౌకర్యాలు తప్ప ఎన్నో ఆన్లైన్ సౌకర్యాల్ని మనం ఆఫ్లైన్ లోనే పొందవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని ఈ ఎయిర్ గ్యాప్డ్ డివైస్ ఎంత సేఫ్ గా అనిపిస్తుందో వాడి చూస్తే తెలుస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మీ సొంత ఎయిర్ గ్యాప్డ్ డివైస్ తయారు చేసుకోండి. మీ ప్రైవసీని, డేటాని కాపాడుకోండి.